ఆడబిడ్డ ఆనందంతో ఉండాలి. ఆడేద్దామా ఏడేద్దాం మీరు కూడా పెట్టండి పెట్టాలా అందరూ అమ్మ నా దగ్గర కాదు పెట్టేది కొంతమంది పెట్టండి తనోటిస్తాను కదా తనవి విత్తన అందరం గాజులు ఎంచుకోండి 5,000. నన్ను అమితంగా ప్రేమించే నా పాలేరు నియోజకవర్గ రైతన్నలు ఏర్పాటు చేసుకున్న ఏరువాక కార్యక్రమంలో గిరిజనుల రైతులతో పాలు పంచుకోవటం జరిగింది. ముందుగా ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్న రైతులకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా 6 కాలం కష్టపడి ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకి పూర్తి ఆహార భద్రతని కల్పించే దాంట్లో భాగంగా పాలు పంచుకుంటున్న యావత్ నా తెలంగాణ రాష్ట్ర రైతాంగానందరికీ వ్యక్తిగతంగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ ఏరువాక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతుని రాజు చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, ఎన్ని ఆర్థిక అవాంతరాలు వచ్చినా రైతుని గొప్పగా చూసుకోవాలని ఒక మంచి సంకల్పంతో ఈనాడు మన ప్రభుత్వం రైతుని ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలని వదిలేయకుండా వాటిలో మంచి వాటిని చేస్తూనే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఏవైతే రైతన్నలకి భరోసా ఇచ్చామో ఇచ్చిన ప్రతి భరోసాని చిత్తశుద్ధితో ఒకరోజు వెనక ముందైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొద్దిగా ఇబ్బందులు పడ్డా చెప్పిన ప్రతి కార్యక్రమానికి రైతన్నకి చేసే దిశలో ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగమే నాణ్యమైన, ఇబ్బంది లేకుండా పుష్కలంగా మేలు రకమైన విత్తనాలను సప్లై చేస్తూ ఎరువులు ఎక్కడా రైతన్నలకు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా వాటిని సప్లై చేస్తూ నీటిపారుదలకు సంబంధించిన దాంట్లో ఆనాటి ప్రభుత్వం వారి స్వార్థం కోసం చేసిన ప్రాజెక్టులు గాలికి మధ్యలో వదిలేస్తే వాటిని వీలైనన్ని పూర్తి చేస్తూ ఆ నీటి ద్వారా మరింత ఆయకట్టుని సాగులోకి తీసుకొచ్చే విధంగా అది సీతారామ ప్రాజెక్టే కావచ్చు, కూలిపోయిన కాళేశ్వరమే కావచ్చు,
మధ్యలో వదిలేసిన పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఈ కార్యక్రమాలన్నిటినీ విడతల వారీగా గాడిలో పెడుతూ అటు గోదావరి ఇటు కృష్ణ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు సాగునీరు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సూచనలతో నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న నీటితో 1 ఎకరానికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పోయిన సీజన్లో 2 సీజన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నీళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ సీజన్లో కూడా ఆ భగవంతుడి దయతో ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పుష్కలంగా భగవంతుడు దీవెనలు ఉంటాయి. పోయిన సంవత్సరం ఎలా అయితే పుష్కలంగా వర్షాలు పడ్డాయో ఆ భగవంతుడి దీవెనలతో ఈ సంవత్సరం 10-15 రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు మనల్ని పలకరించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో సమృద్ధిగా వర్షాలు కూడా కురిశాయి. వ్యవసాయ సీజన్ కూడా అడ్వాన్స్గా 15 రోజుల ముందే స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమాలకి ఆనాటి ప్రభుత్వం ఎకరానికి 10,000 రైతు బంధువు ద్వారా ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గతంలో 2 పర్యాయాలు ఇచ్చాం. ఒకసారి 10,000 చొప్పున, ఒకసారి 12,000 చొప్పున ఇచ్చాం. మూడవసారి రేపు జూన్ 16వ తారీఖు నుంచి కుంట దగ్గర నుంచి మొదలెట్టి వ్యవసాయానికి యోగ్యమైన ఎంత భూమి ఉన్నా 12,000 రూపాయల స్కీములో భాగంగా మొదటి పంటకి రేపటి నుంచి మొదలెట్టి వారం రోజులలోపే రైతన్నలకి, రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి అందరికీ పెట్టుబడి కోసం, షావుకారులకి కోసం ఎదురు చూడకుండా బ్యాంకులు చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ఈ రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారం రోజుల లోపే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అని తెలియచేయటానికి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.